తముపై మహాభాగా సాధూనాంచ పరాయణం. మరొకటి, సత్పురుషులకు ఉత్కృష్టమైన ఆశ్రయం ఎవడో ఆయన వద్దకు వెళ్ళు. దాస్యతి ద్రవిడం భూరి సీదతే తే కుటుంబినే. నువ్వు ఒక పెద్ద కుటుంబం కలవాడివై కష్టపడుతూ ఉంటే ఆయన చూసి ఊరుకోడు, తప్పకుండా నీకు అధిక ధనాన్ని ఇస్తాడు. అంతేకాదు ఆయన ఎటువంటి వాడంటే, ఇప్పుడు ద్వారవతిలో ఉన్నాడు ఆయన, అంటే ద్వారకలో ఉన్నాడు. భోజ వృష్ణి అంధకేశ్వర, భోజ వృష్ణి అంధక యదు మొదలైనటువంటి వంశములన్నిటికీ కూడా ప్రభువుగా ఉన్నటువంటి వాడు. ఆయన ఎంత గొప్పవాడు. స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి. చాలా విశేషమాట అన్నారు ఇక్కడ. ఎవరైతే ఆయన పాదపద్మాన్ని స్మరిస్తారో వారికి తనను తానే ఇచ్చుకుంటాడయ్యా అన్నాడు. చాలా అద్భుతమైన విషయం అండి ఇక్కడ. దీన్ని తీసుకుని అంటారు మహానుభావులు పోతన గారు, విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యము బాధింప. ఆ మహానుభావుడు జితేంద్రియుడై బ్రహ్మవేత్తయ్యి దరిద్రం బాధిస్తున్న ఒరుని కార్పణ్య వృత్తి నడుగబోవక, ఇతరుల దగ్గర చేయి చాచి అడగడు. అటువంటి వాడు అపరిగ్రహ వృత్తిలో ఉన్నటువంటి వారు ఇతరుల ముందు అడగడానికి సిగ్గుపడతారు. ఆ అపరిగ్రహం అనేటువంటిది గృహస్థైన విప్రుడికి తపస్సులా పనిచేస్తుంది ఇక్కడ. అటువంటి వాడు తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున నడుపుచు నుండునంతా అన్నారు. పోతన గారు తెలుగు చేయడంలో మరింత చక్కగా ఆ పదబంధాలతో చిత్రణ చూపించారు మనకి. అసలు కృష్ణుడు ఎటువంటి వాడంటే తల్లి చెప్తోంది, వెళ్ళి అడగమని నేను చెప్తున్నాను. ఆయన్ని తలంచుకున్నా చాలా అనుగ్రహిస్తాడు. పైగా మొదటి నుంచి ఆయన అంటే ఏమిటో తెలియని వాడైనా సరే ఒక్కసారి భక్తితో తలంచుకుంటూ అనుగ్రహిస్తాడే. అలాంటిది మీకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడైన, కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాంతంబులుల్లంబులో తలపన్నంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్యున్. అద్భుతమైన శబ్దాన్ని చెప్పారు ఇక్కడ. కలలో కూడా కృష్ణుడంటే ఏమిటో తెలియనటువంటి వాడు ఒక ఆపద రాగానే హఠాత్తుగా కృష్ణ అని తలంచుకుంటే, ఆయన పాదాలు తలంచుకుంటే చాలు వెంటనే ఆర్తిని పోగొడతాడే. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ ప్రపత్తి పొందితే తన్నైన నిత్యున్. ఇది చాలా మంచి మాట. ఇది ఆత్మానమపి యచ్చతి అనేటువంటి మాటని పోతన గారు తన్నైన నిత్యున్ అనే మాటలో చూపించారు ఇక్కడ. ఇందులో భావాన్ని మనం పరిశీలిద్దాం. ఆత్మానమపి యచ్చతి అంటే అర్థం ఏమిటి అంటే, తన సంపదనివ్వడం కాదు, తనను కూడా ఇచ్చేస్తాడు. తననిస్తే తనవన్నీ దాంతోనే ఉంటాయి కదా. లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, వాడు నేనేమేమను కానీ నేనే నన్ను ఇచ్చుకుంటానంటే మనం భరించాను, అదొకటి ఉన్నది ఇక్కడ. వాడు మనకెందుకు. కానీ భగవంతుడు తన్నైన నిత్యుననే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఒక్కడుంటే చాలు అన్నీ ఉంటాయి, అదొకటి. రెండవది ఆత్మానమపి యచ్చతి అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మని ఇస్తాడు అని అర్థం ఇక్కడ. ఆత్మనిస్తాడంటే తనదైన ఆత్మ బ్రహ్మస్వరూపమనే జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడనే భావం కూడా ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఎవరు అలా తలంచుతారో వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పారు. అంతేగాని నువ్వు ఆత్మజ్ఞానం కోసం వెళ్ళని చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటికీ ఇచ్చాడు ఆయన. ఈ చెప్పడంలో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అడగాల, తలంచుకుంటే ఇస్తాడు, నువ్వే చెప్పావు కదా అంటాడు. అందుకోసం వాడు ముందు తెలివిగా చెప్పింది, స్మరిస్తే చాలు ఆయన ఆత్మజ్ఞానం ఇస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళమని చెప్తున్నావు? ఆత్మజ్ఞానం కోసం కాదు, ధనం కోసం కనుక బయటికి వెళ్ళి, ధనం బాహ్య విషయం కనుక బాహ్యంగా ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు. ఎంత చక్కని మాటల పొందిక చూడండి.